హాయ్! హలో వ్యూవర్స్. నేను మీ శివ మల్లాల. ఇకపోతే ఇవాళ ఒక కొత్త వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి కొత్త కొత్త నీరు వస్తూనే ఉంటుంది. కానీ వచ్చిన వాళ్ళు ఎంతకాలం నిలవుంటారు? ఎంతకాలం నిల్చొని గట్టిగా పోరాడతారు? అనేది ఒక పెద్ద ప్రశ్న అయితే ఇతను మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. అందుకనే నేనెందుకు అతన్ని ఇంటర్వ్యూ చేస్తాననేది మీకు చెప్తాను. ఆయన పేరు, ఆయన ఊరు, ఆయన చేసిన సినిమా అన్నీ కూడా ఆయన మాటల్లో విందాము. హాయ్ వంశీ గారు. హాయ్ హాయ్ శివన్న. థ్యాంక్స్ ఫర్ హౌ ఇన్వైటింగ్ ఆర్ మీ. యూ? అండ్ వెరీ ఫ్రెష్. చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడటం. చాలా థ్యాంక్స్ అన్న ఇన్వైట్ చేసినందుకు. ఆహ్, మీతో మాట్లాడడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉందన్న. కారణం ఏంటంటే నిన్ను పిలవడానికి 'రేవు' అనే ఒక ట్రైలర్ చూసినప్పుడు, ఒక ప్రామిసింగ్ ట్రైలర్. అనుకోకుండా అరే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? భలే వెరైటీగా ఉన్నారని ఒక ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలిగింది. అలాంటి ఒక ప్రామిసింగ్ ట్రైలర్‌కు వచ్చినప్పుడు ఒక హీరోగా చేసిన అబ్బాయి ఫస్ట్ మేము గనుక మాట్లాడితే లైఫ్ టైమ్ మీరు గుర్తుపెట్టుకుంటారన్న ఉద్దేశంతో నేను కూడా ఉన్నాను. అందుకనే చాలా Thanks అన్న. ఇంట్రెస్టింగ్‌గా పిలిచాను. ఐయామ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్‌లో వచ్చినప్పుడు హీరోలు ఎలా ఉంటారో నాకు తెలుసు. తర్వాత మీకు మళ్ళీ మేనేజర్‌లు, బృందాలు తయారైపోయి మీతో మాట్లాడటానికి కూడా కుదరదు. అందుకనే ముందే మాట్లాడుతున్నాను. మీరు అది చెప్తుంటే ఊహకు చాలా బాగుందన్న ఊహించుకోవడానికి. మీరు కూడా నాతో ఒకవేళ నేను ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకుండా, మాట్లాడకుండా మీ మేనేజర్‌తో మాట్లాడిచ్చే రేంజ్‌కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవేస్ జోక్స్ అపార్ట్. యా. 'రేవు' ఏ రేవులో ప్రయాణం స్టార్ట్ అయింది? ఏ రేవులో నుంచి వచ్చావు? అసలుకి సినిమా ఇండస్ట్రీకి నీకు సంబంధం ఏంటి? సినిమా ఇండస్ట్రీకి నాకు ఎటువంటి సంబంధం లేదన్న. వెనకాల గాడ్ ఫాదర్ కానీ ఎవరూ లేరు. యాక్చువల్గా నా ప్రస్థానం స్టార్ట్ అయింది విజయవాడలో. అక్కడే పుట్టాను. అట్ ద ఏజ్ ఆఫ్ 4 years అటు మా ఫ్యామిలీ అందరూ మణుగూరు ఖమ్మం డిస్ట్రిక్ట్, మా ఫాదర్ సింగరేణి ఎంప్లాయ్, అక్కడ మూవ్ అయ్యాము. ఓకే. సో సో ఆ తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ 7 years నాకు యాక్టింగ్ మీద బాగా బాగా ప్యాషనేట్ అయిపోయాను అనమాట. అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరుగుతాం కదా, ఆ ప్రభావం బాగా మనలో ఉండిపోయింది అది. ఓకే. అప్పుడు 7 ఏళ్లకే మీద యాక్టింగ్ ఉందన్న సంగతి మీకు ఎలా తెలిసింది? ఎలా తెలిసింది అని అంటే మూవీస్ చూడడం ఇవన్నీ జరగటం జరిగింది. బట్ ఎందుకు చూస్తున్నానో మనకేం తెలీదు. బట్ మా అన్నయ్య నాకు ఇన్స్పిరేషన్ అన్న అన్నిట్లో దీనికి. ఓకే. సో వాళ్ళలాగా నేను ఉండాలి, వాళ్ళలాగా అవ్వాలి. ఎందుకంటే మా అన్నయ్య యాక్టింగ్ కానీ, డ్యాన్సులు కానీ, కరాటే కానీ డిస్టిక్లో వాడు బ్లాక్ బెల్ట్ సంపాదించి ఒక రోజు ఇంటికి వచ్చాడనమాట. మా ఫాదరు చాలామంది మీడియా వాళ్ళు వచ్చి మా వాడిని మా అన్నయ్యని ఇంటర్వ్యూ చేయటం, వాళ్ళందరూ ఫోటోలు తీసుకోవటం, ఆ దండలు వేయటం, అది చూసి నేను షాక్ అయ్యా. ఇన్నాళ్ళు నేను తిరుగుతుంది మా అన్న పక్కన, మా అన్నేనా? నేను అప్పటి వరకు ఏ రోజు అలా చూడలేదాన్ని. బాగుంది ఇది వెరైటీ స్టోరీ. అంటే ఒక ఇన్స్పిరేషన్ ఇంట్లో నుంచే పుట్టింది. ఎగ్జాక్ట్లీ. అప్పటి వరకు మనకు తెలియదు వజ్రాలు ఎక్కడో ఉన్నాయని మనం ఎత్తుక్కుంటాం. మా ఇంట్లోనే వజ్రం నాతో పాటే ఉందన్న విషయం నాకు ఆ రోజు తెలిసింది. అంటే అప్పటి నుంచి ఆయన చూసే యాంగిల్ కూడా నేను మార్చేసుకున్నా. నాకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ మా అన్నయ్యని చూసినా సరే ఈళ్ళగా నేను అవ్వాలి అని. ఎవరైనా సరే వంశీరామ్ అంటే ఎవరు గుర్తుపట్టేవారు కాదు. తారక రామ్ తమ్ముడు, ఊళ్ళో అందరూ కూడా తారక రామ్ తమ్ముడు అంటేనే గుర్తుపట్టేవాళ్ళు. అంతలాగా మా అన్నయ్య సంపాదించుకున్నాడు పేరు. అదే. ఓ వెరీ నైస్. సో మా అన్నయ్య ఈ రోజు మీతో ఇలా మాట్లాడడానికి కూడా వాడు ఒక నాకు ఇన్స్పిరేషన్, మెయిన్ ఇన్స్పిరేషన్ నాకు. సూపర్. కానీ చెప్పారా అన్నయ్యకి ఎప్పుడన్నా నా ఇన్స్పిరేషన్ నువ్వేరా అని? ఎప్పుడు చెప్పలేదు ఆడికి. ఎందుకంటే రాలేదు. అది యాక్షన్లో చూపించాలని నా కోరిక. అది వెయిట్ చేస్తా. చెప్పేదానికన్నా కానీ చూపిస్తేనే దాంట్లో ఉన్న ఆనందం ఎక్కువ ఉంటుంది. వెరీ నైస్. అసలు భలే స్టోరీ చెప్పావు ఇన్స్పైరింగ్గా. ఏం చదువుకున్నారు మీరు? నేను బీటెక్ వర్క్ చేశానన్న. బీటెక్ హైదరాబాద్లోనే చేశాను. బీటెక్ చేసేటప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న షూట్లకి వెళ్తూ ఉండేవాళ్ళం మా ఫ్రెండ్తో కలిసి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా. అంటే అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడడానికి వెళ్ళేవాళ్ళం అనమాట. క్యూరియాసిటీ అయితే ఉండింది అప్పుడు చాలా ఉంది క్యూరియాసిటీ. సో అలా వెళ్ళి రావటం. సో ఆ ఇంట్రెస్ట్ ఇంకా మనకి ఎప్పటి నుంచో మెదడులో అది ఉంది కదా. సో మనం చూసేసి ఇంకా మనం పెద్ద హీరో అది ఇది అనుకునేవాళ్ళం ఆ టైంలోనే. సో ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత చెన్నై వెళ్ళడం, చెన్నైలో జాబ్ చేశాను అనమాట. బట్ మనకి బేస్ ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి ఏంటి అనేది ఏమీ తెలియదు అసలు. ఓకే. సో మనకు తెలిసినప్పుడు జాబ్ మా ఫాదర్ కూడా ఏంటంటే జాబ్ కాదు ఏదైనా డిఫరెంట్ ఫీల్డ్లోకి వెళ్తేనే బాగుంటుంది అనేది మా ఫాదర్ ఉద్దేశం కూడా ఉండింది ఆయనకి. ఎందుకంటే వెళ్ళి అందరిలాగా 9 to 5 నువ్వు జాబ్ చేసి ఇలా కాదురా, సంథింగ్ ఏదో అచీవ్ చేయాలి అంటే ఏదన్నా స్పోర్ట్స్ అనో లేకపోతే డిఫరెంట్ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది అనేది ఆయన కోరిక. చాలా తక్కువ మంది ఎంకరేజ్ చేస్తారు ఇలాగా. కంపల్సరీగా 99% ఫాదర్సు కంపల్సరీ 9 to 5 జాబ్ చేసుకొని ప్రశాంతంగా కదలకుండా ఉండి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కానీ లైఫ్ లీడ్ చేసుకోమని చెప్పే వాళ్ళనే మనం చూస్తుంటాం.
అవును. దీనికి కొంచెం రొటీన్గా మీ ఫాదర్ మా మదర్ అలా చెప్పేవాళ్ళు. మా ఫాదర్ ఏమో ఏం పర్లేదు కానీ వాడు ఏదో చేస్తున్నాడుగా చేయని చూద్దాం అనేది మా ఫాదర్ ఉద్దేశం. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆ మాట వెనక్కి తీసుకోండి, నా వెనక ఎవరు లేరని. ఆ మాట అసలు ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే ఇంత మంచి ఫాదరు, ఇంత మంచి బ్రదరు, ఇన్స్పిరేషను, ఇంత మంచి ఫాదరు మీరు ఎటైనా కానీ ఏం కాదని చెప్పడం కంటే ఎగ్జాక్ట్లీ గొప్ప ఫాదర్ కానీ గొప్ప బ్రదర్ కానీ ఎవరు ఉండరు. అంతకంటే బ్యాక్ అండ్ సపోర్ట్ కూడా ఎవరికి ఉండదు. ఎగ్జాక్ట్లీ గాడ్ ఫాదర్ అన్ని వాళ్ళే నాకు ఈరోజు. అదే చెప్తున్నాను. అంటే నాకెవరు లేరు ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీలో ఎవరికి ఎవరు ఉండరు. చిరంజీవి గారికి ఎవరున్నారు, మన నాని గారికి ఎవరున్నారు, ఎట్లా ఒకళ్ళని కాదు, ఉన్నోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ షైన్ అవుతారని గ్యారంటీ ఏం లేదు. ఎంతో మంది అద్భుతమైన నటీనటులకి వాళ్ళ పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు నాకు తెలుసు. ట్రూ అన్న. అది వాళ్ళకి బ్యాక్ ఎండ్ ఉండటం వాళ్ళకి బ్యాడ్ లక్. కొన్నిసార్లు ఇప్పుడు చేసుకోవాలి. రామ్ చరణ్ లాంటి గొప్ప నటుడు చిరంజీవి గారి ఫాదర్ కాకపోయినా ఆయన వెలిగేవాడే. కానీ చిరంజీవి గారి ఫాదర్ దగ్గర పట్టడంతో ఆ మర్రి చెట్టు కింద ఉండి వీళ్ళందరూ కూడా ఏదో నెపోటిజం అనో ఇంకోటనో ఇబ్బంది పడుతున్నారు తప్ప ఇక్కడ ఎవరికి బ్యాక్ ఎండ్ అవసరం లేదు. నిజంగా నీకు ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉంటే ఏ ఇండస్ట్రీలో అయినా రాణిస్తారు. ఇఫ్ ఐఎమ్ రాంగ్ 100% అన్న మీరు చెప్పింది 100%. మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో ఆ చరిష్మాని ఆ ఫ్లోని తీసుకెళ్ళడం అంత ఈజీ కాదన్న. చాలా కష్టం. వాళ్ళు యాక్చువల్లీ కష్టపడుతున్నారు పాపం. వాళ్ళకి మొదటి సినిమాకి లోపలికి రావడానికి ఈజీ ఏమో కానీ చాలా కష్టం అది. ఈరోజు చాలామంది అనేస్తారన్న మీకేంటి వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఈజీ కదా అనుకుంటారు, కానీ వాళ్ళ పేరు నిలబెట్టుకోవడం అనేది ఎంత కష్టం అనేది ఇంకా మాలాంటి వాళ్ళు కొత్త తరం వాళ్ళకి వచ్చి కొత్తగా ఏ బ్యాక్ హ్యాండ్ లేని వచ్చిన వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం ఈజీ. ఏం చేసినా చేశారులే బాగానే చేశారులే అనుకుంటారు. ఒకవేళ పోయింది బాగలేదు బాగుంది నేర్చుకుంటారు. ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం లేదు. మీకున్న తర్వాత ఉన్న ప్యాషన్స్కి ఒక పేషెన్స్కి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మీరు గెలిస్తే ఉంటారు, లేదంటే వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్లీ ఎవడు పట్టించుకోడు. కానీ వాళ్ళకి ఎంత పెయిన్ నిలబెట్టాలి, నెక్స్ట్ జనరేషన్స్ నిలబెట్టి ఎక్కడ ఇది మాట్లాడే అవకాశం రాదు. నువ్వు ఇందాక నాకు వెనక ఎవరు లేరు అన్నందుకు ఇది మాడాల్సి వచ్చింది. వేరే ఉద్దేశం కాదు, నా ఉద్దేశం కూడా నేను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పాను అంతే. ఇప్పుడు ఎనీవేస్ రేవు ట్రైలర్లో చూశాను. అసలు ఆ పేరు కానీ ఆ ఊరు కానీ మధ్యలో మొన్న ప్రెస్ మీట్స్లో కూడా మాట్లాడుతున్నప్పుడు దెర్ ఇస్ నో ఫైట్ మాస్టర్ అంటే నేను షాక్ అయిపోయాను. ఫైట్ మాస్టర్ లేకుండా అన్ని ఫైట్లు ఎలా చేశారబ్బా, ఎలా జరిగింది అసలుకి ఈ కథలోకి మీరు ఎలా వచ్చారు, ఈ కథకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? చాలా బ్యూటిఫుల్ థింగ్ అన్న. యాక్చువల్గా నేను ఆ కథలోకి నేను వెళ్ళడం అనేది యాక్చువల్లీ షో రీల్స్ ప్రిపేర్ చేసేసుకున్నారు, షో రీల్స్ చేశారు, అందరికీ చూపించారు. ఆ తర్వాత స్టోరీ కూడా ప్రిపేర్ చేసుకున్నారు, అక్కడికి వెళ్ళారు, హోంవర్క్ అంతా చేసుకున్నారు. సో ఒకసారి నన్ను రమ్మని చెప్పాడు. ఎందుకంటే హరికి నాకు 2016 నుంచి మా ఇద్దరికి ట్రావెల్ ఉంది. ఏదైనా చేద్దాం షార్ట్ ఫిలిం అయ్యి చేద్దాం అనుకున్న మధ్యలో కుదరలేదు, అలా అయిపోయింది. సో వన్ ఫైన్ డే తను కాల్ చేసి ఒకసారి రా చూద్దాం అడవుల దీవికి వచ్చేసేయి అని చెప్పాడు. వాళ్ళ ఊరు అది అడవుల దీవి రేపల్లి దగ్గర. సో అక్కడ గుంటూరు జిల్లా. సో అక్కడికి వెళ్ళి అది చూసిన తర్వాత ఇలా ఉంటుంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. స్టోరీ ఇది, ఫస్ట్ హాఫ్ ఇది, సెకండ్ హాఫ్ ఇది అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను షో రీల్స్ అవన్నీ చూశాను కూడా. సో విలన్ క్యారెక్టర్స్ మాత్రం సూపర్బ్ అన్న. నాకు అనిపించింది ఆ టైంలో, అరే హరి ఏమన్నా మనకు విలన్ క్యారెక్టర్ లాంటిది ఏమన్నా ఇస్తే బాగుండేమో అని అనిపించింది, లోపల చాలా అనిపించింది. ఎందుకంటే నేను ఇప్పటివరకు చూసిన వాటిల్లో విలన్ క్యారెక్టర్స్ని అలా డిజైన్ చేయడం నేను చాలా తక్కువ సినిమాలు నేను దాదాపు నా వయసుకి తగ్గట్టుగా నేను ఒక 2000 సినిమాలు చూస్తుంటాను, మేబీ ఇంకా ఎక్కువ కూడా చూస్తుంటాను. ఎందుకంటే నేను రోజు 4-5 సినిమాలు చూస్తాను. అంత పిచ్చి ఉంది నాకు సినిమా అంటే, అంత ఇంట్రెస్ట్. ఇన్ని సినిమాల్లో ఇలాంటి విలన్ని నేను ఎక్కడ చూడలేదు నిజంగా. అది మాత్రం ట్రూ. సెకండ్ హాఫ్ వాళ్ళు మెస్మరైజ్ చేస్తారు జనాలు. అసలు మీ ఫస్ట్ హాఫ్ కనుక పక్కన పెట్టుకొని సెకండ్ హాఫ్ పక్కన పెట్టుకుంటే మీ సినిమాకి అసలు ఆ సినిమాకి సంబంధమే లేదు. అది బ్యాడ్ స్టేట్మెంట్ అనుకోండి, మీ సినిమాకి అది నెగిటివ్ అనుకోండి, నాకు సంబంధం లేదు. ఇది ట్రూ అన్న. మేము 100% ఒప్పుకుంటాం అన్న. ఈరోజు బ్యాక్ బోన్ అంటే సెకండ్ హాఫ్ క్యారెక్టర్స్. కానీ మీ అదృష్టం ఏంటంటే ఎప్పుడైనా ఒక సినిమా ఫస్ట్ హాఫ్ విరగదీసేసి సెకండ్ హాఫ్ సోసోగా ఉంటే అది ఇబ్బంది. 100%. కానీ ఫస్ట్ హాఫ్ సోసోగా ఉండి సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉందంటే అది మీకు అడ్వాంటేజ్. అదొక అదృష్టంగానే చెప్పుకోవాలి మీ సినిమాకి. ట్రూ. అదైతే మీ అదృష్టంగానే భావిస్తున్నాం అన్న నిజంగా. సో అలా మా జర్నీ స్టార్ట్ అయిందన్న. చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ నువ్వు చేయాలి, ఇది చేయాలి అని నేను డిజైన్ చేసుకోలేదన్న ఎప్పుడు కూడా. ఈ హీరో, ఈ విలన్ అంటే విలన్స్ క్యారెక్టర్ తన మైండ్లో కొన్ని ఉన్నాయి, బట్ తక్కువ క్యారెక్టర్స్ ఏవి తన మైండ్లో లేవు. ఆ తర్వాత తను క్యాస్ట్ని
సెలెక్ట్ చేసుకున్నాడు. అలా నేను ఎంటర్ అయ్యాను అన్న దీంట్లోకి. ఎంటర్ అవ్వటం ఇంకా నాకు తెలుసు హరిలో ఉన్న కసి ఏంటో కూడా నాకు తెలుసు. తనలో హరినాథ్ పులి ఓకే, డైరెక్టర్. డైరెక్టర్ హరినాథ్ పులి. సో తనలో ఉన్న కసి ఏంటో నాకు తెలుసు అన్న. సో ఇతను చేయగలడు. అతను ఎలా పరిచయం నీకు మొట్టమొదటిగా? యాక్చువల్గా మేము 2015 ఒక షార్ట్ ఫిలిం చేశాను, జాదూగడ్ అని చెప్పేసి. జాదుగాడు. షార్ట్ ఫిలిం చేశాను. సో ఆ ఫ్రెండ్ ద్వారా నాకు హరినాథ్ పరిచయం అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి చేద్దాం అనుకున్న టైంకి మాకు కుదరలేదు. ఓకే. అనుకోని కారణాల మూలన కొంతమంది హ్యాండ్ ఇవ్వటం, అది ఇక్కడ కాదు మదనపల్లిలో చేద్దాం అనుకున్నాం, అది అవ్వలేదు. ఓకే. సో దెన్ నెక్స్ట్ అన్ని ఇయర్స్ గ్యాప్తో మనోడు ఈ ప్రాజెక్ట్తో రావటం, నేను దాంట్లోనే ఉంటాం, ఏదో ఒకటి చేద్దాం మంచిగా అనుకున్న టైంలో మళ్ళీ కలవటం, ఇది పట్టాలు ఎక్కటం ఇలాగ. అనుకోకుండా ఇప్పుడు ఇందులో పేరు మీది నిర్మాతల్లో లేదు కానీ అన్న వన్ ఆఫ్ ది నిర్మాత వంశీరామ్ అనేది నాకు తెలుసు. యా, దీనికి ఏ నమ్మకంతో మీరు నిర్మాత దాకా వెళ్ళి పెట్టాలని పరిస్థితికి వచ్చారు? ఇది దీంట్లో నేను హేమంత్ అన్న ఇంకా కొంతమంది టైం ఎఫర్ట్ చేశారు, ఇంకొంతమంది వాళ్ళకి తోచినంత వాళ్ళు చేశారన్న. చాలామంది దీంట్లో క్యాస్ట్ అండ్ క్రూ సపోర్ట్ చాలామంది ఉంది. సో ఓ పాయింట్ ఆఫ్ టైంలో అసలు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది హేమంత్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. నేను ఉన్నాను, నేను చేద్దాము, మనం వెళ్దాం ఫ్లో. ఆ తర్వాత నేను వచ్చాను. నేను వచ్చిన తర్వాత జర్నీ సగంలో ఎంతైనా కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది డెఫినెట్గా ఓ బ్యాకప్ లేకపోతే అది కష్టం ముందుకెళ్ళడం అనేది కూడా. సో తర్వాత నేను రావటం, సో చాలా దీంట్లో జరిగినాయి అనమాట. మళ్ళీ ఫైనాన్షియల్గా మనం ఎందుకనంటే అన్న ఇక్కడ ఇంకొకటి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నేను ఓ పక్క నుంచి జాబ్ చేస్తున్నాను, ఓకే, ఓ పక్క నుంచి ఈ షూట్ చేసుకుంటూ ఈ ప్యారల్గా రన్ చేస్తున్నాను. సో ఏంటంటే ఈరోజు జాబ్ ఉండటం వలన కొంతమంది నేను ఫ్రెండ్స్ని అడిగినా ఎవరిని అడిగినా కానీ అరే ఓకేరా నువ్వు చేస్తున్నావు చెయ్యి అని సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ నాకు ఈరోజు వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఎంతో కొంత వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టగలిగాను అన్న. ఓకే. మీరు నంబర్ అన్న ఇంకొక థింగ్, యాక్చువల్గా క్రెడిట్ కార్డులు మనీ లేని టైంలో మనకి ఏదైతే షూట్కి అవసరమైన మళ్ళీ వెళ్ళి పెట్రోల్ బంకుల దగ్గర ఇలా క్రెడిట్ కార్డులు ఇచ్చి మళ్ళీ ఓ 3% 4% వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని అన్న ఇలా వస్తాం కొంచెం ఉంచన్న, అలా కొన్ని థింగ్స్ని ఈరోజు ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగామన్న. బట్ ఎన్ని వచ్చినా సరే. ఓకే. ఎనీవేస్ ఇప్పుడు 21లో ఈ సినిమా 2021లో 20లో వీళ్ళు స్టోరీ రాసుకోవటం ఇదంతా జరిగింది. అప్పుడు కోవిడ్తో కంప్లీట్గా ఇదైపోయింది అన్న. 21 నుంచి మనకి ఇంకా కంప్లీట్ ఫుల్ పేస్లో ముందుకెళ్ళింది ఇది. ఓకే. ఇప్పుడు ఇలా ఫుల్ ఫేజ్లో ముందుకెళ్ళినప్పుడు అసలు మనం చేయగలం, మనం చేస్తే ఇప్పుడు పరిస్థితి ఎంత ఘోరంగా ఉండింది సినిమా ఇండస్ట్రీలో, కొత్త వాళ్ళతో ఎవరు వెళ్ళి చూస్తారు? ఇప్పుడు నువ్వు వెళ్ళి చూస్తావా? ఇప్పుడు నీ సింపుల్ క్వశ్చన్. యా, మీరు ఒక సినిమా రిలీజ్ అవుతుంది, మీరు మీ ఫ్యామిలీ వెళ్ళి ఏ సందర్భంలో వెళ్ళి సినిమా చూస్తారు? ఎలాంటి హీరోకి అయితే ఎదురు చూస్తారు? యా, ఏదైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా సరే పెద్ద హీరోస్కి అన్న మనం ఇచ్చేది. ఎందుకంటే వాళ్ళకున్న రేంజ్కి మనం వాళ్ళదే చూడాలని ఫస్ట్ మనం కోరుకుంటాం, ఎవరైనా దాంట్లో తప్పలేదు. బట్ చిన్న సినిమాలకు వచ్చేసరికి ఆ టాక్ వచ్చో లేకపోతే అదేమన్నా కొంచెం ఇది బాగుందని తెలిస్తే అప్పుడు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నా పాయింట్ కూడా అదే. ఇప్పుడు సినిమాకి భాషతో కానీ లేదు అది పెద్ద ఎంత రేంజ్ సినిమా అని కానీ ఎన్ని 100 కోట్లు పెట్టారని కానీ ఎవరు ఆలోచించరు. అరే సినిమా బాగుందంటారా, భలే తీశారంట అనే ఒక మౌత్ పబ్లిసిటీనో ఒక చిన్న మాట వినబడితే దానికి ఉండే అప్లాజ్ వేరే. దానికోసం సినిమాలు చూస్తారు, అంతేనా? 100% అన్న. అయితే ఇప్పుడు ఈ దీనిలో వంశీ, నువ్వు హానెస్ట్గా చెప్పు, నీ ఎఫర్ట్కి ఖచ్చితంగా మొదటి రోజు కాకపోయినా రెండో రోజు మూడో రోజు జనాల్ని తీసుకొస్తారని అనుకుంటున్నారా? ఎవరన్నా మా ఎఫర్ట్కి మాత్రం అది మా ఊహకు అందని ఆలోచన అన్న అది కూడా. ఎందుకనంటే ఇది మాకు చేసేటప్పుడే మాకు ఆలోచన ఉంది. అంటే మనం చేస్తున్నాం కానీ ఇదంతా ఓ ముళ్ళదారి, ఎటు వెళ్తున్నాం ఏంటి అనేది ఎవరికి ఏం తెలియదు. బట్ వెళ్ళే ప్రాసెస్లో ఏదన్నా చెయ్యి తోడైతే బాగుండు అనేది మనసులో ఎక్కడో అందరికీ ఉన్న ఆలోచన అది. సో ఈరోజు ఆ ఆలోచన ప్రభు గారి ద్వారా మాకు కలిగిందన్న. ఆయన ఈరోజు మాకు ఒక హైవే వేసి దీని మీద నడవండి అని చెప్పేసి మమ్మల్ని పరిగెత్తిచ్చారు. ఇంకా అదే అది 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 ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, అది నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు పర్టికులర్ నేను అడిగిన క్వశ్చన్ అయితే అది కాదు. అయితే ఓకే, మీరు ఇందాక మాట్లాడుతూ 9 to 5 జాబ్ చేయకూడదు అనుకున్నారు, కానీ మళ్ళీ 9 to 5 జాబే చేస్తూ ఇదంతా చేస్తున్నారు. ఎందుకు ఫుల్ ప్లెడ్జ్డ్కి ఎందుకు ట్రై చేయలేదు సినిమా ఇండస్ట్రీకి?
ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది లేదన్న మాకెవరికి. సో ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలని అంటే కంపల్సరీ మేము జాబ్ చేస్తూ మళ్ళీ దీంట్లో ఇది చేయగలిగితేనే, ఇప్పుడు ఈఎంఐలు కట్టుకోవాలని, రోజు అవసరాలని ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి. ఓకే. సినిమా అంటే తెర మీద కనబడే వాళ్ళు కూడా మామూలు మనుషులే. అంతే కదండి, అక్కడి నుంచే కదండి వాళ్ళందరూ అయ్యింది, స్టార్ట్స్ అయింది. సో అలా ఈ జర్నీ స్టార్ట్ అయిందన్న. ఓకే. ఇప్పుడు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు ప్రెసెంట్ నేను చేసేది వెరైజన్ అనే కంపెనీలో చేస్తున్నాను అన్న. ఓ వెరీ మల్టీనేషనల్ కంపెనీ అది కూడా. యా అవునన్న. ఎంఎన్సీ కంపెనీ. ఇప్పుడు చాలామంది కూడా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ ద్వారాను, చిన్న చిన్న వెబ్ సిరీస్ల ద్వారాను వచ్చి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసేసుకొని ఓకే ఇక్కడ మనం ఉండగలం అని ఒక మార్గం అనుకున్నాక ఇలా రావటం అనేది నాకు బాగా నచ్చుతుంది. కారణం ఏంటంటే పూర్వపు రోజుల్లో బ్రహ్మానందం గారు ఒక లెక్చరర్ జాబ్ చేసుకుంటూ గవర్నమెంట్ నిజంగా ఓకే ఇక్కడ మనం బతకగలం అనుకున్నప్పుడు ఆ జాబ్ రిజైన్ చేసి ఇక్కడికి రావటం. అలాగే ఒక రామజోగి శాస్త్రి గారు, కోట కోట శ్రీనివాసరావు గారు, అసలు నేను చెప్తున్నా ఇట్లా వందల మంది, బాబు మోహన్ గారు, అందరూ కూడా వీళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళ భుక్తి కోసం ఉద్యోగాలు చేసుకుంటా ఇక్కడ లేదు ఇక్కడ మనం బతకగలం అనే ఒక ధైర్యం వచ్చిన దాకా వాళ్ళు జాబులు చేసుకుంటా అటు ఇటు కష్టపడి తిరుగుతారు. మీరు కూడా ఉదయం సాయంత్రం 9 to 5 జాబులు చేసుకుంటా మళ్ళీ గ్యాపుల్లో. ఇక్కడన్నా యాక్చువల్గా నేను ఆ షూట్ చేసే టైంలో మా మేనేజర్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలని, ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేయకపోతే కూడా నేను అలా చేసేవాడిని కాదు. సో నేను వాళ్ళు చెప్పారు కదా అని ఏ రోజు మన అడ్వాంటేజ్ కూడా తీసుకోలేదన్నమాట. నైట్ మళ్ళీ వాళ్ళు వర్క్ చేసుకుని మార్నింగ్ షూట్ చేసుకునేవాడిని. ఏదైతే పెండింగ్ వర్క్ ఉందో నైట్ కంప్లీట్ చేసుకుని మార్నింగ్ మళ్ళీ షూట్కి వెళ్ళిపోయేవాడిని. మీకు కూడా చిన్నపిల్లలకి హోంవర్క్ ఇచ్చినట్టేనమాట. డెఫినెట్గా అవి రీచ్ అవ్వకపోతే అది డెఫినెట్గా మొత్తం ఎకానమీ ఎఫెక్ట్ పడుతుంది. ఏ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తారు మీరు? నేను ఆటోమేషన్ టెస్టింగ్ అన్న చేసేదంతా. ఇప్పుడు ఈ చదువుకునేటప్పుడు కూడా బాగా మరి ఇంత సినిమా పిచ్చిన వాళ్ళు ఎలా చదువుకున్నారు? అంటే ఏ చదువుకోవడం ఉంటుంది కదన్న, మైండ్లో పక్కన ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే ఇంట్లో ఏం చెప్పేవాళ్ళంటే, అరే చదువుకున్న తర్వాత మా ఫాదర్ ఒకటే చెప్పాలి, చదువు అనేది కంపల్సరీ ఉండాలి. దేనికంటే విజ్ఞతకి, నువ్వు సమాజంలో కలిసి నలుగురితో మాట్లాడాలంటే నీకు ఈరోజు ఒక డిగ్రీ అనేది ఉండాలి. సో నువ్వు చదువుకో ముందు, ఆ తర్వాత నువ్వు ఏదైనా చేయి. నువ్వు చెప్పిన మాట రెస్పెక్ట్ ఇస్తారు ఎవరైనా సరే. అంతే. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డిగ్రీ, యూ డోంట్ హ్యావ్ ఎనీ జాబ్, ఎవరు పట్టించుకుంటారు? ఎవరు కనీసం అదే మా ఫాదర్ చెప్పిన ఆ మాటలో మనం కంప్లీట్ చేయాలి, మళ్ళీ ఇటు వెళ్ళాలి. ఓకే. సో కానీ చిత్ర పరిశ్రమకు వచ్చినాక అన్న ఇప్పుడు నువ్వు ముందే కొంచెం చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఎక్కడో ఒక చిన్న సీన్లో కనబడటం కోసం చాలా తపన పడి ఏదో చేసే ప్రయత్నం. అవునన్న. ఈ ప్రయత్నంలో అక్కడ నువ్వు చూసిన ఆ వంశీకి సిల్వర్ స్క్రీన్ మీద ఒక్కసారిగా హీరో వంశీరామ్ అనే దానికి ఆ జర్నీ తాలూకు మెమరీస్ ఏమున్నాయి నీకు వంశీ? అది అసలు చెప్తే అది ఒక ఎమోషనల్ థింగే అన్న. నేను అడుగుతుంది కూడా అప్పుడున్న వంశీకి అసలు ఏమీ తెలియదు అన్న, ఏంటో తెలియదు. అప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం మనకు ఒక హీరో, మనం ఇంకేం లేదు, మనం అందరితో పాటు అంటే అప్పుడున్న నాలెడ్జ్కి నేను చిరంజీవి ఒకటే అని ఇదిలో ఉండేవాడిని. వెళ్ళిపోయి చూసాను, వచ్చాను ఇండస్ట్రీలోకి. కానీ అది కాదు రియల్ పిక్చర్ ఏంటి అనేది. ఆ కష్టాలు చూశాక, ఆ కష్టాలు నేను పడ్డాక తెలిసింది ఇది కాదు, ఇది వెళ్ళే ప్రాసెస్ డిఫరెంట్ థింగ్. బట్ ఈరోజు ఆ పేరు చూసుకున్నాకన్నా నిజంగా అది మాటల్లో నేను చెప్పలేనన్న. ఎందుకంటే దాని వెనకాల చాలా కష్టం అనేది మాత్రం ఉంది డెఫినెట్గా అందరిది. అలా స్క్రీన్ మీద అలా చూసుకుంటాను నీ పేరు అనేది నిజంగా నేను కల్లో కూడా అనుకోలేదన్న అలా చూస్తానని కూడా ఏ రోజు. సరే, పేరు చూడటం ఒక పక్కనైతే సినిమా త్రూ అవుట్ జరుగుతున్నప్పుడు ప్రేక్షకుల రియాక్షను చూసుకుని, ఇది నేను సినిమా రిలీజ్ అయినాకనే మాట్లాడుతున్నాను అనుకోండి. ఎందుకంటే ఐ నో ద ఫిలిం, నేను ఆ సినిమా చూశాను. ఆ సినిమాలో మీ ఎమోషన్స్ని, మీ క్యారెక్టరైజేషన్ అన్నీ చూసే ఎస్ హీ ఈజ్ ద యాక్టర్ అనే మాట్లాడుతున్నాను. మీరు కూడా అలానే మాట్లాడండి, ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మీరు చెప్తున్నట్టు ఏదైతే ఉందో అది అంటే యాక్టర్లానే చెప్తున్నాను అన్న. ఆ జర్నీ అనేది కాకపోతే ఎటు వెళ్తామనేది ఆ జర్నీ అది తెలియదు అన్న. మీరు అడిగిన క్వశ్చన్ అదే కదా యాక్చువల్గా. బట్ అది చూసి అది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ అన్న ఏంటనేది మాటల్లో మాత్రం. అంటే ఇంత లాంగ్ జర్నీ ఉంది కదా, ఒక లాంగ్ ఒక పెద్ద ప్రాజెక్ట్ మీదే ఇది ఒక పెద్ద జాబ్ లాగానే చేశారు అందరు కూడా. 4 years జాబ్ అని. ఈరోజు బీటెక్ ఎంత ఉందో ఇప్పుడు మా అందరు కూడా ఒక ఫ్యామిలీయే చెప్పాలంటే. ఒక బీటెక్ లో కనుక 4 years డిగ్రీ చేసినట్టుగా దిస్ ఈజ్ రేవు డిగ్రీ. ట్రూ, రేవు డిగ్రీ అందరికీ. అంటే ఇందులో బాగా మీకు నచ్చిన అంశం ఏంటి ఈ 4 years జర్నీలో? ఈ 4 years జర్నీలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే అన్న,
అందరితో కలిసి సరదాగా ఎంత కష్టం ఉన్నా సరే మేము అందరం కలిసి షూట్ దగ్గర చాలా సరదాగా గడిపేసేవాళ్ళం అన్న. ఉమ్. సో మా దానికన్నా కూడా ప్రొడక్షన్ టీమ్ ఇప్పుడు మీదైతే మేము ఫాలో అయిందో గొరిల్లా షూట్. సో ఈ పని నాది, ఈ పనే చేయాలి అని ఏం లేదన్న. అందరూ కలిసి అందరూ అన్ని పనులు చేశారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రొడక్షన్ టీమ్ నిజంగా ఈరోజు మాకు అది దేవుళ్ళతో సమానం. ఎందుకంటానంటే ఇప్పుడు మేము ఎక్కడో సముద్రంలో షూట్ చేస్తాం, అక్కడ మాకు ఫుడ్ రాదు. బట్ ఈ ప్రొడక్షన్ టీం వాళ్ళు అక్కడ తీసుకొచ్చేసి మాకు టైంకి ఫుడ్ ఇవ్వటం, టైంకి డిన్నరు, మార్నింగ్ ఇవన్నీ కూడా ఏది కావాలంటే అది అన్నీ చూసుకోవటం. ఈరోజు వాళ్ళతో కలిసి ఆ జర్నీ అనేది మెమరబుల్ జర్నీ అన్న నాకు. రైట్. ఇది ఫస్ట్ సినిమా కాబట్టి యాజ్ ఏ హీరోగా మీకు ఈ మెమరీస్ అన్నీ ఉంటాయి. మామూలుగా అయితే అదేం పెద్ద విషయం కాదన్నట్టు ఉంటుంది. ఏది నిజంగా డబ్బు ఉంటే ఆ లేని దగ్గరే అన్నీ సమకూర్చుకొని ఒక్కోటి గొరిల్లా షూట్ అంటే ఏందనేది నేను ఫ్యూచర్లో సినిమా కూడా తెలుగు సినిమా గొరిల్లా షూట్స్కి అలవాటు పడాలి, ఖచ్చితంగా రావాలి, అప్పుడే నిర్మాత బతుకుతాడు అనేది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రతి సందర్భంలోనూ నాకు కుదిరినప్పుడల్లా కూడా ఈ విషయం చెప్తున్నాను. ఎందుకంటే నాకు అందుకే ఐ రెస్పెక్ట్ రామ్ గోపాల్ వర్మ గారు. ఎక్కడ మనీ వేస్ట్ చేయరు వీళ్ళు కావాల్సిన ప్రోడక్ట్కి పెడతారు మనీ, అంతే. మీకు ఏమేమి ఫెసిలిటీస్ కావాలో అవన్నీ ఇస్తారు, వీళ్ళు వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోండి, తర్వాత వచ్చిన దానిలో చూసుకుందాం అనే ఒక మైండ్ సెట్ వచ్చినప్పుడు అందరూ పార్ట్నర్షిప్పే 100% ఉండాలి. ఇప్పుడు మీరు ఎలా చెప్తున్నారు ఒక గొరిల్లా షూట్లు, నాకు తెలుసు మీరు అందరూ కూడా కింద పడుకున్నారంట. అవునన్న, అక్కడే మేము అడ్జస్ట్ అయిపోయి ఆ నేల మీద అందరం హరివాళ్ళ ఇంటి దగ్గర ప్రతి ఒక్కరు అలా ఎందుకంటే మేము అందరం ఒకటే అని చెప్పడానికి. ఇప్పుడు ఒక ప్రశ్నకి సమాధానం నిజాయితీగా చెప్పండి. ఆ రోజు అలా పడుకుంటున్నప్పుడు ఇదంతా మనకు అవసరమా, ఎందుకు మనకిది, మన జాబ్ మనకు ఉండింది కదా, ఇక్కడ వచ్చేసి ఎండల్లో ఈ షూటింగ్లు ఏంటి, ఈ రిలీజ్ అవుతాయో అవో, ఏం జరుగుతుందో తెలియదు, అవసరమా మనకి అని అనుకున్న సందర్భం నిజంగా లేదా? ఉందన్న. అది అంటే ఆ క్షణం మాత్రం నిజంగా అనిపిస్తుంది. అంటే మేమందరం ఇష్టపడి చేసుకున్నాం అన్న. అది మాత్రం మీరు చెప్తుంటే అవన్నీ గుర్తొస్తే కూడా చాలా ఎమోషనల్ ఫీలింగ్ అనమాట. బట్ అవన్నీ మీ ఇష్టంతో చేసుకున్నాం, ఏ రోజు కూడా కష్టమని అనిపించలేదన్న. నాకు 9 to 5 జాబ్ చేసేదానికన్నా కూడా అలా ఉండి మనం ఒక పని చేసి ఇష్టమైన పని చేస్తున్నాం అనే దాంట్లోనే నాకు ఎక్కువ ఆనందం ఉందన్న యాక్చువల్గా. బట్ ఏ రోజు అలా అనిపించలేదన్న ఇప్పుడు కూడా. ఆ రోజు మేము ఫీల్ అయింది అయితే అదే. నేను ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు సడన్గా అంటే ఇంత జర్నీ, ఇంత ప్రాసెస్, ఆ బురదల్లో తిరిగి ఇవన్నీ చేసి ఈరోజు ఇలా మీరు ఇందాక అన్నారు కదన్న, ఆ స్క్రీన్ మీద ఆ పేరు అది ఏదైతే ఉందో అవన్నీ ఒకసారి గుర్తు రావటం ఎమోషనల్గా అనిపిస్తుంది అన్న. అలాగా ఆ 4 years కష్టం. ఈ 4 yearsలో మీ ఇంట్లో వాళ్ళందరూ నీకు ఫైనాన్షియల్గా కానీ మోరల్గా కానీ ఎలా సపోర్ట్ చేశారు? ఫినాన్షియల్గా నేను ఎవరిని డిస్టర్బ్ చేయలేదన్న. ఎందుకంటే అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళం. బట్ ఎవరు నమ్మేవాళ్ళు కాదు. అంటే ఎందుకు వీడికి ఇవన్నీ అవసరమా, ఎందుకు జాబ్ ఉంది, జాబ్ చేసుకోవచ్చు కదా అని. బట్ రిలేటివ్స్ కానీ ఎవరు మనం అంటిల్ ప్రూవ్ నోబడీ బిలీవ్స్ అనమాట. ఎస్. సో అది ప్రూవ్ చేసుకుని నేను ఒకటే విషయం అనుకున్నాను అన్న, ఏదో ఒక రోజు మనం అక్కడ ఉంటాం, చూసుకుందాం. నేను అలా ఆలోచించుకున్నాను కాబట్టి మేబీ ఈరోజు ఆ ప్రాసెస్ కూడా అలా చేయగలిగానేమో అని అనిపించింది అన్న. అందుకే సినిమా మన త్రివిక్రమ్ గారి డైలాగ్ మనం ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా చెప్పుకోవాలి, అద్భుతాలు జరిగినప్పుడు అద్భుతం అనుకోవాలి తప్ప దాటి కోసం ప్రయత్నించకూడదని. ఈ అద్భుతం జరగాలి అనే ఒక ప్రాసెస్లో జరిగిపోయిందన్న. ఇంకొకటి ఏంటంటే అన్న, నేను చేసే ముందు ఆలోచించుకుంటానండి. అంటే స్ట్రెస్ తీసుకుంటాను. ఆ 2 days కానీ 3 days కానీ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాను. ఇంకా నేను స్టార్ట్ చేసిన తర్వాత ముందు మెంటల్గా ప్రిపేర్ అవుతాను. దీంట్లో ఎన్నైనా జరగచ్చు, అవమానాలు జరగచ్చు, కించపరచచ్చు, తక్కువ చేయొచ్చు, అన్నిటికీ నువ్వు రెడీ అయితేనే దిగు ఏదైనా కానీ. సో అలా అనుకుని నేను ఏదన్నా నేను ముందుకే వెళ్ళాలి అనే ఒక దృఢ సంకల్పంతోనే దిగానన్న. ఈరోజు హరి కూడా నిజంగా అందరి చేత అలా చేయించుకోవడం అనేది చాలా గొప్పతనం. కొంతమందిని చూస్తే చేయబుద్ధి అవుద్దబ్బా, అలాగే హరిని చూడగానే చేయబుద్ధి అయిద్దాం అందరికి. నిజంగా ఆ మెచ్యూరిటీ ఆ ఏజ్కి అంటే ఎక్స్పీరియన్స్తోనే రావాలన్న. మెచ్యూరిటీ ఏజ్తో అని నేను ఎప్పుడు నమ్మను. ఎక్స్పీరియన్సెస్ మన తాలూకా థింగ్సే మనకి మెచ్యూరిటీ. తనలో ఆ మెచ్యూరిటీ చాలా ఉందన్న అసలు. సూపర్. అయితే వంశీ, ఇప్పుడు కొద్దిగా ఏజ్లో ఉన్నోళ్ళు ఎట్లాగో జాబ్ చేస్తున్నావు, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా?
నాది లవ్ కమ్ అరేంజ్ థింగ్ వస్తుంది అన్న. అదే అదేంటి ఆ బ్యాక్ ఎండ్ అంటే స్టోరీ బ్యాక్ అండ్ స్టోరీ ఏం లేదన్నా, తను వేరే కంపెనీలో జాబ్ చేసేది, మీ ఇద్దరం పక్క పక్క కంపెనీస్ అనమాట. ఓకే. సో ఒక ఫ్రెండ్ ద్వారా పక్క పక్క సీట్లలో కటింగ్ ఇవ్వచ్చు కానీ పక్క పక్క కంపెనీస్ లో ఎలా ఇస్తారబ్బా? అంటే పక్క పక్క కంపెనీస్ అంటే ఒక ఫ్రెండ్ ద్వారా, తను ఒక మ్యూచువల్ ఫ్రెండ్ అనమాట, అలా కలిసేవాళ్ళం. సో అలా దాని తర్వాత కాల్ చేసి చెప్పడం ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఓకే చేయటం, అన్నీ ఇవన్నీ జరిగిపోయినాయి అన్న. అంటే అంతా ఒకే డిపార్ట్మెంట్ లో ఉన్నారు సో కాబట్టి. ఈరోజు తన సపోర్ట్ అన్న, మా అమ్మ సపోర్ట్ కానీ తన సపోర్ట్ కానీ లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదన్న. వాళ్ళు కూడా అంతే సపోర్ట్ చేశారు నాకు. ఫ్యూచర్లో మనం ఇప్పుడు హీరోగా ఎదుగుతున్నప్పుడు మరి చాలా కథలు, చాలా ప్రయాణాలు, చాలా మంది కొత్త వారితో ప్రయాణం ఉంటుంది. అప్పుడు వైఫ్ పేరేంటి? అనుష అన్న. ఆ అనుషకి ప్రాబ్లం ఏం లేదా? ఏమీ లేదన్న. ఇంకేమైనా చూసి నువ్వు ఇంకా సరిగ్గా చేయలేదు, ఈ దీంట్లో సరిగ్గా చేయి. రోజు ఇప్పుడు నా కాస్ట్యూమ్ ఏమైనా ఉందంటే తనే డిజైన్ చేసేది. నువ్వు ఈ డ్రెస్ వేసుకెళ్ళి, లేకపోతే ఈ డ్రెస్ వేసుకెళ్ళి, ఈ డ్రెస్ లైట్గా ఉంటే నువ్వు సరిగ్గా కనిపించవు, మంచిగా కనిపించాలంటే ఈ డ్రెస్ వేసుకో. సో అలా తన ఇన్పుట్స్ అనమాట. ఏది మీ సినిమాలోనా? ఇప్పుడు బయటకు వచ్చినా ఏం చేసినా, సినిమాలో ఏమో సినిమాలో ఉన్న 2 లుంగీలు కను వాటికి ఇంకా మాకు అన్నీ హరియే అన్న. అక్కడ కాస్ట్యూమ్ డిజైనర్, మా ఫైట్ మాస్టర్, అన్నిటికీ హరిని. కానీ సినిమా కొద్దో గొప్ప తెలుసు మీకు, ఇన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి, ఇంత చదువుకున్నారు, ఇంత నాలెడ్జ్ ఉంది. ఏ ధైర్యంతో, ఏ మొండి ధైర్యంతో కాస్ట్యూమ్ డిజైనర్ అతనే, ఫైట్ మాస్టర్ అతనే, డైరెక్టర్ అతనే, మొత్తం ప్రొడక్షన్ టీమ్ అతనే, హోటల్ అతనే, ఎగ్జాక్ట్లీ హోటల్ అతనే, ఫుడ్ అతనే. ఫుడ్ మా హేమంత్ అదే అదే వీళ్ళందరూ. అదే అంతా మీ టీమే. ఏ మొండి ధైర్యంతో ముందుకెళ్ళారు? ఒకటే మొండి ధైర్యం అన్న, హరిలో ఉన్న క్లారిటీ. సో మీరందరూ కూడా గట్టిగా హరిని నమ్మటమే ఈ సినిమాకి ఇక్కడ దాకా రావటం అనేది నా పాయింట్. 100% నా దాంట్లో 1% డౌట్ కూడా లేదన్న. ఈరోజు నేను దృఢంగా చెప్పగలను ఆ మాట మాత్రం. ఎందుకంటే తను ఏదైతే విజన్ తన కళ్ళతో చూశాడో, అనుకున్నాడో, తన ఆలోచనలు పెట్టేటప్పుడు తను అనుకున్నాడు, ఈరోజు అదే తీశాడు, అదే చేశాడు కూడా. తన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరైనా ఇన్పుట్స్ ఇచ్చినా సరే తీసుకుంటాడు. అవి కూడా దాంట్లో తనకు కరెక్ట్ అనిపిస్తే కన్నా డెఫినెట్గా అవి ఇంప్లిమెంట్ చేస్తాడు. అలాగే మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయి అందులో? నా ఇన్పుట్స్ కొన్ని అజయ్వి సీన్స్ నావి, కొన్ని ఇన్పుట్స్ కొంచెం అవి ఎలివేషన్ కానీ, అజయ్ సీన్స్ కానీ, కొన్ని అలాంటి ఇన్పుట్స్ నావి ఉన్నాయన్న. మొత్తానికి గట్టిగానే రొమాన్స్ చేసినట్టున్నారు సినిమాలో. నేను ఎన్నో అడిగాను అన్న రొమాన్స్, మా డైరెక్టర్ అసలు ఒప్పుకోలేదు సరిగ్గా. రొమాన్స్ కాదు, మనం అంత రొమాన్స్ చేయకూడదు వంశీ, కొంచెం మనం చేసే రొమాన్స్ ఇవే ఉంటాయి అని చెప్పేవాడు. అవునా? ఇంకా చేయాలని ఉండేది నీకు? మరి యాక్టర్స్కి ఉంటుంది కదా. అంటే ఆ రొమాన్స్ కూడా ఎలా ఉంటుంది అని అంటే, మన అసలు యాక్చువల్గా మనోడికి ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదు. నేను అదే అడుగుతాను, హరి నీలో ఎలా ఇంత మెచ్యూరిటీ వచ్చింది ఏంటి, అసలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్స్ కూడా అంత బాగా డీల్ చేసావు, ఎలా డీల్ చేయగలిగావు అని చెప్పి. ఈరోజు నాకు అవి చూసే ముచ్చట అనిపిస్తాయి కొన్ని. అంటే అతనికి పెళ్లి కాకపోయినా పెళ్లి కంటే ముందు చాలా చూసే మేబీ అవన్నీ కష్టాలు పడి ఉంటాడేమో అనిపించింది. మొత్తానికి హరిని కార్నర్ చేస్తున్నావు కానీ. ఎనీవేస్, ఈ సినిమా రిజల్ట్తో సంబంధం లేదు. సినిమా హిట్ ఫ్లాప్ ఇంకోటి అనేది మీకు సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే వాట్ యువర్ జాబ్ అనేది మీరు చేసేసారు. దెన్ మిగతాదంతా కూడా మీ ప్రేక్షకులు చేయాలి. దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి అసలు అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే జడ్జిమెంటు ఇదివరకు రోజుల్లో అయితే, పూర్వకాలం ఒక 10 రోజులు స్పేస్ ఉండేది మనకి. ఈ 10 రోజుల్లో ఓకే ఆడుతుంది, ఆడట్లేదు, బాగుంది, బాగాలేదు అనే ఒక స్పేస్ వచ్చేది. మీ సినిమా 1980s రిలీజ్ అయితే దిస్ ఈజ్ ద బ్లాక్ బస్టర్. కానీ 2024లో మీ సినిమా తీసిన వాతావరణం అప్పటిదైనా 2024లో రిలీజ్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితికి దీన్ని ఎలా సింక్ చేసుకుంటారు, ఎలా ఫీల్ అవుతారు? ఒకటి ఏంటంటే అక్కడ కంటెంట్ ఫిలిమ్స్ కానీ, నేటివిటీతో వచ్చే ఫిలిమ్స్ కానీ, దాంట్లో నిజాయితీ ఉండే రియాలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా జనాలు, మన తెలుగు ప్రజలు ఎప్పుడూ ఆదరించారన్న. అవి రుజువు కూడా చేశారు. కంచర్ పాలకం కానీ, మొన్న మధ్య వచ్చిన బలగం కానీ, ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన కమిటీ కుర్రోలు కానీ, ఇవన్నీ కూడా దే ప్రూవ్డ్. సో అదే మా బలం కూడా అన్న. మీరు తెలుసో తెలియక ఒక కొన్ని పేర్లు చెప్పారు, ఆ పేర్లకి వాళ్ళు లేకపోతే ఆ సినిమాలు ఆడవు. విచిత్రం ఏంటంటే కంచరపాలెం సినిమాకి, కేర్ ఆఫ్ కంచరపాలెం అనే సినిమాకి రాణా దగ్గుబాటి కనుక భుజాన్ని వేసుకోపోతే
అన్న 100% నేను రాసిస్తాను. అది ఎవరైనా ఏమైనా వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. అది ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళేది కాదు. ట్రూ ట్రూ బలగం సినిమా మంచి హిట్, డెఫినెట్గా సూపర్బ్ హిట్. మన 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 పూర్వీకుల్ని, మన చుట్టాలని అందరినీ కూడా కల్చర్ని ఒక్కసారి మనకు తెలియకుండా కళ్ళమ్మటి నీళ్లు తెప్పిస్తుంది. ఖచ్చితంగా అందరిని తీసుకెళ్తుంది. కానీ థియేటర్కి వెళ్ళే వాళ్ళ జనం దిల్ రాజు కనుక బ్యాక్గ్రౌండ్లో లేకపోతే, దిల్ రాజు గారు నిర్మాత కాకపోతే, దిల్ రాజు గారు నిర్మాత కాకుండా అంత పెద్ద ప్రొడక్షన్ చేయకపోతే, అంత పెద్ద పబ్లిసిటీ చేయకపోతే అది జనాలకు రీచ్ అయ్యేదా? ట్రూ 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 రైట్. ట్రూ నిన్న కాక మొన్న వచ్చినప్పుడు మీరు ఇంకో సినిమా చెప్పారు. ఎగ్జాక్ట్లీ అన్న ఎగ్జాక్ట్లీ ట్రూ. ఆ? మరి ఇప్పుడు ఈ రేవు సినిమాకి ఏం చూసుకొని జనాలు థియేటర్కి రావాలి? నేను ఒకటే చెప్తానన్న, దీంట్లో మీ నిజాయితీతో చేసిన సినిమా ప్రతి ఒక్కరు అలాగే చేస్తారన్న. బట్ మేము చెప్పగలిగేది ఏంటంటే ఒక 2 గంటలు డెఫినెట్గా ఒక డిఫరెంట్ వరల్డ్కి అయితే మేము తీసుకెళ్ళగలము అని ఒక గట్టి నమ్మకం మాకుందన్న. ఈరోజు ప్రేక్షకులు మాకు ఒక 10 మంది వచ్చిన థియేటర్కి, ఆ 10 మంది ఇంకొక 100 మందికి చెప్తారన్న డెఫినెట్గా. ఆ నమ్మకం అయితే మీకు ఆ నమ్మకం 100% మాకుందన్న. యా, మీ సినిమాలో మీది ఎట్లాగూ యాజ్ ఎ హీరో కాబట్టి, హీరో కార్డులో ఉన్నారు కాబట్టి, హీరోయిన్తో రొమాన్స్ ఉంది కాబట్టి, మీది ప్రథమ పాత్ర అనుకుందాం. మీతో పాటు ఎవరెవరికి ఈ సినిమాలో ఇంకా పేర్లు వస్తాయి అనుకుంటారు? నేను పాయింట్అవుట్ చేయను అన్న, బట్ దీంట్లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయన్న, డెఫినెట్గా వాళ్ళందరూ కూడా బిజీ అయిపోతారన్న నాకు తెలిసి. డెఫినెట్గా అంటే ఇప్పుడు హేమంత్ కానీ, సుమేష్ కానీ, అజయ్ కానీ, వీరయ్య కానీ, లీలా కానీ, భూషణం కానీ, వీళ్ళందరూ కూడా డెఫినెట్గా 100% బిజీ అవుతారు. భూషణం క్యారెక్టర్ అయితే నాకు నిజంగా కళ్ళమ్మని నీళ్ళు వచ్చాయి. నిన్న మొన్న ఎవరో చెప్తున్నారన్న, అది చూసిన ఫస్ట్ హాఫ్ వాళ్ళు చెప్పడం కూడా, ఫస్ట్ హాఫ్లో ఆ భూషణం క్యారెక్టర్ చూసి మేము చాలా ఎమోషనల్ అయ్యామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నిజంగా చాలామంది పిల్లలు మన ఏజ్లో చూసుకుంటే, మన ఫ్రెండ్స్లో కూడా ఎవడో ఒకడు ఇన్వెంటరీ మైండ్ సెట్లో ఉంటాడు ఒకడు. అవును, వాడి తాలూకు స్పృహ కనబడింది. అంటే మరి డైరెక్టర్ ఎక్కడ పట్టుకున్నాడో, ఎలా పట్టుకున్నాడో తెలియదు కానీ ఆ భూషణం క్యారెక్టర్లో నిజంగా కూడా అరే ఒకడు ఎంతూజియాస్టిక్గా ఉంటాడు. వాడు ఏదో ఉన్న చిన్న చిన్న వస్తువులతో వాడు నిజంగా ఎక్కడో అవుట్ ఆఫ్ ద బాక్స్ అవును ఆలోచించే థింకర్ ఒకడు ఉంటాడు. ఆడు భూషణ్ అనిపించింది. అట్ ద సేమ్ టైం మీ విలన్ హరి, ఆయన అంత వయసులాక మరి ఎందుకు స్క్రీన్ మీద కనబడలేదు కానీ ఆయనకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్లకు కొరత ఉంది. అంటే పెద్ద పెద్ద డబ్బులు ఇచ్చుకోలేక మంచి క్యారెక్టర్ అయితే చేయించుకోవాలనేది ఉంది. అవును, ఆయనతో మాట్లాడాను. అసలు ఆయన ఎప్పుడైనా రమ్డి మిమ్మల్ని పిలవండి వచ్చేస్తా అనేటట్టున్నాడు. ఈజ్ వెరీ ఎంతూజియాస్టిక్ అండ్ వెరీ ప్యాషనెట్. ఇకపోతే ఇంకొక క్యారెక్టర్ ఒక విషయం అన్న, అక్కడ నేను ఎక్కువ చెప్తున్నాను కాదన్న, నాకు అనిపించింది అన్న, నాకు కూడా ఒక విషయం ఏంటంటే, పెద్ద పెద్ద డైరెక్టర్లలో తను ఏదో ఒక రోజు అక్కడ ఆ స్థానంలో ఉంటాడని నాకు గట్టి నమ్మకం ఉంది. ఇది హరినాథ్ పులి డెఫినెట్గా హరినాథ్ పులి అయి ఉండొచ్చు. మీ కెమెరామ్యాన్ రేవంత్ మీ నిజంగా మీ మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండొచ్చు. మొదటిసారి వచ్చిన వారందరికీ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడం చాలా కష్టం. అది నేను మీ ఆడియో ఫంక్షన్ రోజున నిజంగానే తెలుగు వాళ్ళందరూ 5 సరస్వతి పుత్రులు వచ్చి కూర్చొని వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఒక ఇమ్రాన్ శాస్త్రి రైటర్ కానీ, అలాగే ఆయన ఇచ్చిన పాటలకి ఇతను జాన్ మ్యూజిక్ చేయటం అంటే చాలా పెద్ద విషయం. అవునన్నా, ఈ రోజుల్లో అసలు అలాంటిది లేనే లేదు. అందుకనే వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు అతన్ని ఇట్లా అప్లై చేసుకోండి, మీకు ఇండియన్ మ్యూజిక్లో ఇలా ఉంటుందని చెప్పేసి చెప్పడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. అందుకే మీరు అందరికీ కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని గట్టిగా నమ్ముతూ నేను మీ ఇంటర్వ్యూకి పిలిచాను. థ్యాంక్ యూ. మీరు అదిగాక మధ్యలో మాట్లాడుతూ నేను తెలుసుకున్నాను యూఎస్ కూడా వెళ్ళారని చెప్పారు. అవునన్నా, యాక్చువల్గా ఇది అయిపోయిన తర్వాత నాకు బై లక్ అది H1 ఒకటి పిక్ అయిందన్న. బట్ అందరికీ తెలియదు, నేను ఏదో కంపెనీ ద్వారా వెళ్ళాను అనుకుంటున్నారు, కానీ మీ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్తున్నాను అన్న. అది ఎక్కడ నేను ఎక్స్పోజ్ కూడా చేయలేదు. యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన టైంలో అక్కడ మార్కెట్ కూడా సరిగ్గా లేదన్న. మళ్ళీ నేను అక్కడ 4 months అక్కడ స్ట్రగుల్ చేశాను లైఫ్. మళ్ళీ జాబ్ కోసం అటు ఇటు స్ట్రగుల్ చేసి ఆ తర్వాత మళ్ళీ నేను జాబ్లోకి ఎక్కాను అనమాట. అక్కడ ఒక పక్క నుంచి ఈ టెన్షన్ అన్న, నిద్ర కూడా సరిగ్గా ఉండేది కాదు. ఎందుకంటే మనకి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎందుకంటే ఇది ప్యాషనేట్తో చేసింది.
సో ఫైనల్గా అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈరోజు మళ్ళీ నేను ఇక్కడ ఉన్నానంటే మాత్రం అది హరినాథ్కి లైఫ్ లాంగ్ నా థ్యాంక్స్ చెప్పుకుంటాను అన్న. కానీ ఈ 4 నెలల స్ట్రగుల్ ఉంది. నిజంగా H1B పిక్ అవుతుంది, లక్కీగా వెళ్తారు, అక్కడికి వెళ్ళినాక జాబ్ దొరకదు. ఆ స్ట్రగుల్ ఫేజ్ అనేది ఒక్కొక్కడు చెప్తుంటే నాకు యూఎస్ నుంచి చాలామంది ఫ్రెండ్స్ యా అన్న. పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నాం, హోటల్స్లో పనిచేస్తున్నాం అంటే అరే ఎందుకురా మీకు అంత అవసరమే వచ్చింది, ఇక్కడ మీకు ఏదో ఉంది కదా, ఉన్న దానిలో ఎందుకు తృప్తిగా ఉంటారని చెప్తాను. బట్ చెప్పడం ఓకే, కానీ ఒక డ్రీమ్ని కట్ చేసే అధికారం నాకు లేదు కాబట్టి వాళ్ళ డ్రీమ్స్తో వాళ్ళు వెళ్తారు పాపం. అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఆ టైంలో ఎలా ఉంటుంది? సఫికేషన్. ఎందుకంటే అన్న అక్కడ వీళ్ళ ఫ్యామిలీని వదిలేసి కూడా అక్కడికి వస్తారన్న. ప్లస్ అక్కడ ఎలోన్ లైఫ్ జీవించాలి మళ్ళీ. ఓకే, అక్కడంతా కొంచెం ఎవరైనా కానీ డాలర్ ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళు ఎలోన్గా పరిగెత్తడమే పొద్దున్న లేచిన కాడి నుంచి. ఇప్పుడు మళ్ళాగా ఇక్కడ ఇండియా లాగా అరే కొంచెం ఉందంటే కొంచెం కూర్చుందాం మామ, కొంచెం సాయంత్రం మాట్లాడుకుందాం లేరు మనసు, అట్లా ఉండదు అక్కడ కొన్ని థింగ్స్. సో దే హ్యావ్ టు ట్రావెల్ దేర్ ఓన్ లైఫ్ స్టోరీస్. సో ఆ డిప్రెషన్ని మనం అధిగమించాలి. అలా ఉండగలిగితేనే యూఎస్లో ఉంటారన్న, లేకపోతే ఉండలేరు. నాకు తెలిసి ఫ్యూచర్లో ఇంకా ఇప్పుడిప్పుడు మళ్ళీ తిరుగుటపాలాగా ఇండియాకి వచ్చేస్తున్నారు. మన ఇండియాలో ద బెస్ట్ టెక్నాలజీ, ద బెస్ట్ థింగ్ ఉందన్న ఇప్పుడు ఇక్కడ అంతా కూడా. అదే టెక్నాలజీతో పాటు వసతులు ఉన్నాయి. అవును. $1:80 ఒక్కటే లేదు, కానీ మిగతా అన్నీ కూడా మన దగ్గర కూడా దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఉన్నాయి అనేది నేను వింటున్నాను. ఎగ్జాక్ట్లీ, నిజమేనా? ట్రూ అన్న. ఇప్పుడు అన్నీ అలాగే ఉన్నాయి, ఆ శాలరీస్ అలాగే ఉన్నాయి, ఆ టెక్నాలజీ కూడా అలాగే ఉంది. ఇప్పుడు అక్కడ కూడా ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ ఇక్కడ నుంచి చేయించుకుంటున్నారు ఎక్కువ మందిని. బట్ థింగ్స్ అలా ఉన్నాయన్న. బట్ నేను ఆ టైంలో అక్కడ ఉన్న చాలా డిప్రెషన్లో, బట్ నాకు ఒక ధైర్యం ఏంటంటే అన్న, కమల్ అని చెప్పేసి కమల్ అన్న అని నాకు ఒక సపోర్ట్ ఉందన్న. ఆయన ఉండటం, నేను అక్కడ మా ఫ్రెండ్స్ కొంతమంది ఉండటం, నేను దాంట్లో నుంచి బయటపడ్డాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఆర్టిస్ట్గా ఇలా చేశాను అలాగా అని చెప్పేవారా? ఎవరికి కూడా ఇప్పటి వరకు, మన ట్రైలర్ రిలీజ్ అయినంత వరకు కూడా ఎవరికి తెలియదు. నేను నార్మల్ అక్కడ ఉండేవన్నమాట. ఇప్పుడు చూసి ఏంటి వంశీ మాకు ఈ రోజు ఇన్ని రోజులు నువ్వు మాతో తిరుగుతూ ఇది చెప్పలేదా అసలు అని చెప్పి వాళ్ళందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు ఈరోజు. వెరీ గుడ్. అంటే అది చెప్పకపోవడానికి నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేకపోవటమా? నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేకపోవటమా? అట్ ద సేమ్ టైం ఈ సినిమా రిలీజ్ అవుద్దా లేదా అని ఒక మీమాంస, రెండు ఉన్నాయా? లేదన్నా, నా మీద కాన్ఫిడెన్స్ లేకపోతే చెప్పండి. లేదు అంటే సినిమా రిలీజ్ అవుద్దో లేదో అని ఆ ఇదైతే ఉంది. బట్ అది ఎక్కడ రిలీజ్ అవుద్దో ఏంటో అనేది కూడా తెలియదు. ఆ ఇదైతే ఉందన్న, డెఫినెట్గా అది 100% చెప్తున్నా. అదే నేను అది కొన్నిటిని ఒప్పుకోవాలి మీరు 100%. దేనికంటే 300-400 సినిమాలు ల్యాబ్లో మగ్గిపోతా ఉన్నాయి, బయటికి రావు. అవి వస్తాయా రావో నిజంగా 90% సినిమాలు బయటికి రావు. ట్రూ. నేను ఇవాళ చెప్తున్నాను, మీ సినిమా బయటకు వస్తుంది, అది నిజంగా ప్రౌడ్గా ఉంది. చిరంజీవి గారి పుట్టినరోజు ముందు రోజు మీ సినిమా మార్కెట్లోకి వస్తుంది. ట్రూ అన్న, అది మాత్రం 100%. ఇక్కడ ఆ మాట మీరు మంచి క్వశ్చన్ అడిగారన్న, అది నిజంగా చెప్తానన్నా, మాకు ఏ రోజు అనిపించలేదు కూడా ఇది ఇలా వెళ్తుందా, ఇంత అసలు ఇలా దీని బ్యాక్ బోన్లో ఇంతమంది పెద్ద పెద్దోళ్ళు ఉంటారా అనేది ఏ రోజు అనుకోలేదన్నా. బట్ నేను ఏదైనా చెప్తే ఎవరికైనా ఇలా యాక్ట్ చేశానని చెప్తే కనీసం చూడరన్న, పట్టించుకోరు. కరెక్ట్. ఎందుకని ఆ విషయంలో క్లారిటీ ఉంది? చాలా క్లారిటీ ఉంది. ఎలా ఉంది అంటే ఏదైనా ఏ విషయంలో అన్న మీరు అనేది? అదే నేను పెద్ద చెప్పినా కూడా ఎవరు చూడరు అనే విషయం. ఎందుకనంటే ఇప్పుడు రోజుకొకళ్ళు తీస్తున్నారన్న. ఇప్పుడు యూట్యూబ్లో వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్లో రోజుకొకరు రీల్స్ పెడుతున్నారు, చాలా చేస్తున్నారు. అందరూ ఆ డిపార్ట్మెంట్ ఉంటున్నారు, ఏదో ఒక రకంగా అందరు చేస్తూ ఏ జాబులు చేసినా ఎట్ ద ఎండ్ ఏదో ఒకటి చేసుకోవడం అలాగా. సో ఇప్పుడు నేను చెప్పానంటే మావాడు అక్కడ ఉన్నాడు, మావాడు కూడా చేస్తాడు ఇండస్ట్రీలో, మావాడు వీళ్ళు ఉన్నారు వాళ్ళు, ఇవన్నీ వాళ్ళకి ఎలా ఉంటాయి అంటే ఈడేదో మన గొప్పలు చెప్తున్నాడు ఇప్పుడు మళ్ళీ వీడికి అన్న ఇదిలోనే ఆలోచిస్తారన్న జనాలు. సో అలా నేను అలా అయిపోవటం నాకు ఇష్టం లేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ప్రూవ్ చేసుకున్నాక మాట్లాడితేనే రిజల్ట్ ఉంటుంది. మార్కులు వచ్చి నాకు ఇగో ఇది మార్కులు అంటే చెప్తే వింటారు, కానీ చదువుతున్నానంటే ఏదో చెప్తున్నాడులే అనుకుంటారు. అదే అందు గురించి అన్న నేను ఎవరికి ఏ రోజు చెప్పింది లేదు. బట్ ఈరోజు వాళ్ళందరూ చూసి కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అన్న. కానీ మీ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు చాలామంది ప్రముఖులు వచ్చి మీ అందరికీ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని చెప్తున్నప్పుడు ఎస్ నాకు కూడా ఉండింది, సినిమా ఇండస్ట్రీలో ఇంకా నేను నిలదొక్కగలను అనే నమ్మకం వచ్చిందా? స్టిల్ ఫైటింగ్ ఉందా? కానీ ఎవ్రీడే ఎంత చెప్పినా కానన్నా మనసులో డెఫినెట్గా అదొకటి ఉంటుందన్న. మళ్ళీ నెక్స్ట్ ఏంటి, ఓకే ఇది అయ్యింది, ఓకే లేకపోయినా సరే మనం మళ్ళీ ఫైట్ చేద్దాం, మళ్ళీ మంచి ప్రోడక్ట్ మళ్ళీ మనం చేసి మనలో ఉన్న కసి మళ్ళీ జనాలకు చూపిద్దాం. ఒకవేళ ఎలా ఉన్నా సరే మనం అనుకున్నది చేసుకుంటానే వెళ్దామనే ఉద్దేశం అన్న. ఇప్పుడు ఆ ఫైట్ యాక్సిడెంట్ అయింది, మీ ఫైట్ మాస్టర్ లేడు,
ఫైట్ యాక్సిడెంట్ ఏంది, నిజంగా కూడా మీకు అబ్బా ఇలా ఫైట్ మాస్టర్ ఎవరబ్బా అని నేను 2-3 సార్లు ఆలోచించాను. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న ఫైట్స్ చూసి ఆ బీచ్లో రన్ చేసినప్పుడు కానీ ఆడ కూర్చొని ఒక ఊర్లో ఒక టీ పాయింట్ లాగా కళ్ళు పాయింట్ లాగా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు కానీ ఆ గుండెల మీద తన్నుకునేది కానీ అలా ఉన్నప్పుడు వీళ్ళు ఎవరో బాగానే చేశారా, వెరైటీగా న్యాచురల్ ఫైట్స్ లాగా ఉన్నాయి అనిపించింది. అప్పుడు మీకు యాక్సిడెంట్ అయిందని తెలిసింది. అసలు దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? యాక్చువల్గా విలన్స్ని చేజ్ చేయాలన్న, ఏదైతే ఉందో హీరో క్యారెక్టర్ చేజ్ చేసుకుంటే పరిగెత్తాలి. సో ఆ చేజ్ చేసే టైంలో ఏమైందంటే నా ఎదురుగా సుమేష్ పడిపోయాడు. ఓకే. నేను ఎక్కడ సుమేష్ని తొక్కుతానని చెప్పేసి నేను ఏం చేశానంటే అడుగు అటేసా, చాలా ఫోర్స్గా పరిగెడుతున్నా. దాంతో ఏమైందంటే లెఫ్ట్ లెగ్ ఒకసారి ఇట్లా టర్న్ అయింది, అది కింద టో. దాంతో ఏమైంది 4 కింద నకిల్స్ అనేవి బ్రేక్ అయింది. ఆ టైం అనిపించలేదు, అది ఎమ్మటే బ్రేక్ అయినట్టు అనిపించలేదు. తర్వాత నాకు ఎమ్మటే సౌండ్ కూడా వచ్చింది. ఓకే. సో ఎంటైర్ మళ్ళీ ఒక 1.5 month బ్రేక్. అలాగే లాస్ట్లో మళ్ళీ హేమంత్కి కూడా అయిందన్న. హేమంత్కి కూడా కాలు ఇదవ్వటం. కానీ హేమంత్కి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. నేను మీ అందరి గురించి నేను మాట్లాడను, కానీ అతన్ని సినిమాలో చూసిన వాళ్ళు కానీ అతన్ని విడిగా చూసిన దానికి సినిమాలో చూసిన దానికి ఒక వ్యత్యాసం ఉంటుంది చూసారా? 100%. ఆ వ్యత్యాసం అనేది ఒక ఆర్టిస్ట్కి ఉండాలి. మీరు ఇప్పుడు చూసినా స్క్రీన్ మీద చూసినా ఒకలాగానే ఉంటారు, కానీ అతని పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేళ్ళకి అది వేరే. అది నిజంగా ఆ డైరెక్టర్ పట్టుకోవటమో నిజంగా అతనిలో ఉందో హేమంత్లో నాకు తెలియదు. కసి చాలా ఉందన్న, మీరు నమ్మరన్న. ఇప్పుడు మా ఇంట్లో కూడా చూసి మాట్లాడుకుంటాం, చూసి సినిమా చూసిన తర్వాత వాళ్ళు హేమంత్ సీన్స్ కానీ వాళ్ళు చెప్పుకుని నవ్వుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అంతలాగా హేమంత్ వాళ్ళు ట్రావెల్ చేశారు. ఆడు ఇంటికి వచ్చేసాడు, మా ఇంటికి కూడా. అంతలా ఇంపాక్ట్ చేసిందన్న. కానీ రేవులోని మనుషుల్ని, రేవు చుట్టుపక్కల ప్రాంతాలని అలా తీసుకొని 2 గంటల పాటు ఇంటికి కూడా తీసుకెళ్ళిపోతారంటావా? డెఫినెట్గా అన్న, అందులో 1% డౌట్ కూడా లేదన్న. డెఫినెట్గా క్యారెక్టర్స్ అన్నీ వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తాయి, బయటకు వచ్చేటప్పుడు హాంట్ చేస్తాయి ప్రతి క్యారెక్టర్ కూడా అనేది ఆ నమ్మకం మాకు గట్టిగా ఉందన్న. ఎనీవేస్ వంశీ, ఇంకా మీరు సినిమా చూసే ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒకటే అన్న, నిజాయితీతో చేసిన ప్రయత్నం డెఫినెట్గా అందరూ ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం అన్న. సో ప్రేక్షకులు ఆదరించి దీన్ని మీరు చూసి ఇంకో 10 మందికి చెప్పి ఆ 100 మందికి చెప్తారని చెప్పి దృఢంగా నమ్ముతున్నాను. అది ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను. స్క్రీన్ మీద వంశీ రామ్ అని పడింది, ఫ్యూచర్లో కూడా అట్లాగా పడితేనే సినిమాలు చేస్తారా, లేదు నాకు ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను, నాకు మంచి పాత్ర అనిపిస్తే చేస్తాను అనేది ఉందా? నేను యాక్టర్ అన్న, ఏదైనా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఆ క్యారెక్టర్లో మంచి ఇది ఉంది, డెఫినెట్గా చేస్తానన్న. నాకు కావాల్సింది అది, ఇదే చేస్తానని నేను అనుకోలేదన్న. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయినా చేయడానికి ఏదన్నా ఒక మంచి క్యారెక్టర్ వచ్చేసి గొరిల్లా షూట్ చేయాలి, మళ్ళీ ఇంకోసారి చేయాలి అంటే మీ ఆన్సర్ ఏంటి? హ్యాపీ అన్న, చక్కగా రెక్కలు కట్టుకుని ఎగిరిపోతాను అక్కడికి. నాకు అలా చేయటమే ఇష్టం అన్న. ఎన్ని సినిమాలకి ఇలా చేయగలరు? డెఫినెట్గా అన్న 100% చేయగలను. నాలో ఉన్న సత్తా ఉన్నంతకాలం నేను చేయగలను అన్న. సీరియస్గా చెప్తున్నాను, నేను ఏదో జోక్గా చెప్తున్నాను నేను అనుకోవద్దన్న. చూస్తూనే ఉండండి అబ్బా, ఇట్లాంటి ఏదైనా మంచి క్యారెక్టర్ ఉండి మనకు మంచి ఆర్టిస్ట్ కావాలి, కొంచెం కళగా ఉండాలి ముఖం అనుకోగానే టక్మని వంశీరామ్కి ఫోన్ చేయండి, మీ దగ్గరికి వచ్చేస్తాడు. డేట్లు ఉన్నా లేకపోయినా వచ్చి మీతో సినిమాలో యాక్ట్ చేసేసి ఏం డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోతాడు. డెఫినెట్గా మాకు పని కావాలన్న చేయడానికి, చాలు. ఆల్ ది వెరీ బెస్ట్ వంశీ. ఇట్స్ ఆ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇదేంటంటే ఒక ఫస్ట్లో ఒక ఆర్టిస్ట్ని పట్టుకుంటే ఎంత నిజాయితీ ఉంటుందో ఆ నిజాయితీ మీలో కనిపించింది. ఆల్ ది వెరీ బెస్ట్. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి కొత్త వాళ్ళని, టాలెంట్ ఉన్న వాళ్ళని మీ ముందుకు తీసుకొస్తాను. నేను మీ శివమల్లాల. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ ఇంటర్వ్యూకి రావడం మాత్రం సో హ్యాపీ. ఓకే, వెరీ నైస్.